అందరికీ నమస్కారం. ఈరోజు మన లేటెస్ట్ అప్డేట్స్‌లో టెక్నాలజీ చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది కదా! ఈసారి శ్రీవారికి ఏఐ సేవక్ ఏఐతో చాట్‌బాట్ సేవలంటండి. టీటీడీ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి సామాజిక మాధ్యమాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి మనకి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తున్నారు. మాన్యువల్‌గా చేసేదానికన్నా టెక్నాలజీ ఇంకా స్పీడ్‌గా మనకి మన క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి ఇవ్వగలదు. అందుట్లో కాక మన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు కూడా ఏఐ సేవకు అందుబాటులో ఉండడం వల్ల భాష తేడా రావడం వల్ల ఆ భాషలో వాళ్ళకి ఏ భాష అయితే వాళ్ళ భాష ఉంటదో ఆ భాషలోనే దానికి సమాధానం చెప్పగలదు. వేల మందికి ఒకేసారి ఆన్సర్ చెప్పగల వేల మందికి ఒకేసారి ఆన్సర్ చెప్పగల శక్తి ఏఐకి ఉందండి. అంతేకాదు మనకి ఈ సేవక్ ఏఐ సేవక్ అనేది 15 రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్లో వేశారనమాట. ఇవి రూమ్స్ అలాట్మెంట్, దర్శన టికెట్లు, సేవా టికెట్లు, ట్రావెలింగ్ ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చక్కగా చెప్తుంది అని చెప్తున్నారు. సో మనందరం ఏఐ సేవక్తో యూజ్ చేసుకొని చాట్ బాట్ సేవలు చేసి స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ ఇది కూడా ఏఐ సేవక్లో అవైలబుల్గా ఉంది అని చెప్తున్నారు. ఈరోజు మనకి ఒక చిన్న విషయం తెలుసుకుందామా? మనమైతే చలికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మరి పశువులు, ఆవులు ఆవులకి ప్రత్యేకించి ఏం జాగ్రత్తలు ఇస్తారు అని చెప్తున్నారు. ఒక లడ్డు ఇస్తారంటండి. చలికి అవి రాత్రులు తట్టుకొని చక్కగా నిద్రపోవడానికి. మనమైతే శుభ్రంగా వెచ్చగా కప్పేసుకొని పడుకుంటాం. మరి ఆవులకైతే బెల్లం, జొన్నలు, వాము, మెంతులు కలిపి ఒక లడ్డు తయారు చేసిస్తే అవి చలికి చక్కగా వెచ్చగా పడుకుంటాయంట. అవి తిని వెచ్చదనాన్ని ఇస్తాయంట. కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయంట. పొందూరు ఖాదీ ఇది తెలుగోడి బ్రాండ్ అండోయ్. ఏమనుకున్నారా? గాంధీజీ చేత మెప్పు పొందిన నాణ్యమైన వస్త్రం అంటండి. అప్పట్లో రసాయనాలు వాడకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా తయారు చేసేవాళ్ళంట. మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత అదంతా పోయింది. కానీ శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖాదీ అనేది ఇప్పటికీ అలాగే రసాయనాల తయారీ లేకుండా స్వచ్ఛంగా ఎటువంటి హాని లేకుండా తయారు చేస్తారంటండి. 7 దశల్లో తయారు చేస్తారంట. అరుదైన ఇలాంటి ఉత్పత్తులకే మంచి గౌరవం దక్కిద్దంటండి. మంచి నాణ్యం ఉన్న వస్త్రానికి. అది మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవచ్చి మనకి 12న జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది దక్కిందంటండి. అరుదైన ప్రత్యేక ఉత్పత్తులకే ఈ గౌరవం దక్కిద్దని చెప్తున్నారు. పొందూరు ఖాదీ చాలా నాణ్యమైన వస్త్రం అంట. చక్కగా అందరూ వాడండి. చలికాలంలో చాలా వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుందట. అందరూ యూస్ చేయండి. మన తెలుగు బ్రాండ్ పొందూరు ఖాదీ. 21న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు వేసేలాగా ఏర్పాటు చేశారంటండి. 54 లక్షల మందికి పోలియో చుక్కలు వేసేలా ఏర్పాటు చేశారంట. 5 ఏళ్ల లోపు చిన్నారులకి ఈ పోలియో చుక్కలు వేస్తున్నారంట. సో ప్రతి ఒక్కరూ కూడా 5 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళండి, పోలియో చుక్కలు వేయించండి, ఆరోగ్యంగా పిల్లల్ని ఉంచండి.